వనరులు పాడైపోయి ఎవరు మాట్లాడరేంటి? నదులు కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఎవరు మాట్లాడరేంటి? మనం ఏం చేయాలి? ఈ బాధలు ఇలాంటివన్నీ కలిపి ఒక సగటు పేద మనిషి, సగటు మనిషి ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఏం చేయలేమా? ఇలాంటివన్నీ తీసుకొచ్చినాయి. వాటికి పదవులు ఒక బాధ్యత తప్ప వాటిని నేను ఒక గోల్గా పెట్టుకుని రాలా. అలా అని చెప్పి నాకు పదవుల మీద అగౌరవమో లేదంటే తక్కువ చులకన భావం లేదు. నాకు చాలా గౌరవం ఆ పదవుల మీద. కానీ పదవి కోసమే నేను ఉన్నానంటే ఒకవేళ పదవి లేకపోతే పని చేయవని నాకు నేను ప్రశ్నించుకుంటాను. ఇదే హాల్లో 2018 సార్ 19లో ఇదే మన నుడి మన నది ఇక్కడ ప్రారంభించాం. ఆ రోజు మనకు తెలుసా, ఇదే రాజమండ్రి ఒక కీలకమైన ఘట్టం ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైన భారతదేశపు సంబంధించిన పాలిటిక్స్కి ఒక మూలస్తంభం ఇక్కడి నుంచి ఏర్పడుతుంది అని ఆ రోజు మనకే తెలియదు. అలాంటి రాజమండ్రి 2 సంవత్సరాల క్రితం దాదాపు మార్చిలో అనుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, నోరు మెదపాలంటే గుండెలు ఎలాంటి నిలబడ్డారంటే ఇప్పుడున్న శివంగంలో కొట్లాడారు. యూత్ అయితే, యువకులు అయితే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. కేసులు ఉంటాయా పోతాయా, ఏమైతే అది అవుద్దని తెలంగాణ బోర్డర్ దగ్గర నుంచి వైజాగ్ దాకా మొత్తం నలుమూలల, పల్నాడు కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తబడిపోయారు. అందరం కడుపు నిండిపోయింది అందరిగా. పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది. మళ్ళీ మీ అందరికీ కడగతిక్కిన కథ వినిపించాలి నేను. ఏమ్మా కడగతిక్కిన కథ వినిపిద్దానికి? పౌరుషం చచ్చిపోయింది అందరికీ, లేదు కదా? నేను అంటే అవమానాలు జరుగుతున్నాయి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవమానాలు జరుగుతాయి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అవమానాలు జరుగుతాయి. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ఉదాహరణకి మొన్న అంటే ఇప్పుడు కూడా మీరు సపోజ్ మనందరూ ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడే తలుపు తీయాలి. సో జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా
నాకు తెలుసులే తెలియదు. అంటే ఎందుకంటే